మరో ఇంపార్టెంట్ రెమెడీతో పాటు మీ దగ్గరొచ్చాను. చూడండి, ఇప్పుడు ఈ రెమెడీ నేనేదైతే చెప్పబోతున్నానో, దీనితో మీకు విపరీతమైన అంటే గట్టితనము, ఎరెక్షన్స్ మీకొస్తాయి. ఎప్పుడైనా సరే అందరూ కోరుకునేది మంచి ఎరెక్షన్స్. ఇవాళ రేపు లోపం ఏముందంటే ఎరెక్షన్స్ రావట్లేదు. మీకు ఎరెక్షన్స్ రావట్లేదు, మీరు ఒకవేళ పెర్ఫార్మ్ చేయట్లేదు, మీ భార్యను సుఖపెట్టట్లేదంటే సూటిగా చెప్పేస్తదామె. మీరెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించుకోండి, మీరు ఫిజికల్లీ ఫిట్ లేరు, మీకు మెడిసిన్ అవసరము అని చెప్పేస్తది. అంత చెప్పేదాకా మీరు రాకూడదు. హెల్తీ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా సరే మీకు మీరు మంచిగా హెల్తీగా పెట్టుకొని మంచిగుండాలి. ఒకవేళ మీ భాగస్వామి, మీ భార్య చెప్పేంత వరకు మీరు ఆగితే ఇంకా చాలా కష్టం మీకు రెస్పాన్స్ వచ్చే వరకు. అందుకే మీలో మీరే స్టార్ట్ చేసేయండి ఇప్పుడే. ఇప్పుడే మీరు ఏందంటే దీన్ని ఒక ఫ్యాంటసీ లాగా చేసుకోండి మీరు. ఇది వాడడం వలన ఇది మందులాగా యూజ్ చేయకండి. ఫ్యాంటసీ లాగా. మీకు ఇష్టం ఉంది. ఇది మీ రతి క్రీడలో ఇదొక భాగం పెట్టండి. ఆమెతోనే దీనితోని మసాజ్ చేయించండి. హెల్తీ ఉన్నప్పుడే. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఇది తీసుకుంటే మళ్ళీ చాలా టైం వేస్ట్ చేసుకుంటారు. హెల్తీ ఉన్నప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఆయిల్ గురించి. ఆయిల్ గురించి చాలామంది ఏందంటే అక్కడ ఫోన్లు చేయడం, ఆన్‌లైన్‌లో తెప్పించుకోవడము, డబ్బులు ఖర్చు చేయడము, వాళ్ళు కెమికల్ పంపించడము, ఆ కెమికల్ అది పెట్టిన తర్వాత మీకు అక్కడ రకమైన అంతా డిస్టర్బ్ అయిపోవడము, స్కిన్ ఖరాబ్ అయిపోవడము, ఇంకా నరాలు పాడైపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే నేను ఆయిలు, తైలాలు ఇవన్నీ చాలా వేరియేషన్స్‌గా నేను తయారు చేస్తుంటాను. మీరు అవి తయారు చేసి పెట్టుకోండి. ఇంట్లో కూర్చొనే మీరు వాడండి. ఏ డాక్టర్ దగ్గర పోనవసరం లేదు. నా దగ్గర కూడా రానవసరం లేదు. ఎవరికి ఫోన్ చేసి ఆన్‌లైన్ తెప్పించుకోవడం కూడా అవసరం లేదు. ఏం చేయాలి? ఫస్ట్ కంటెంట్ తిల్ కా తేల్ అంటారు. అంటే నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనె ఏదైతే ఉంటుందో అది తీసుకోండి. ఒక 50 గ్రామ్స్. అది ఎక్కడైనా మీకు దవాసాజ్ అని ఉంటుంది కదా, వాళ్ళ దగ్గరకు పోతే మీకు అక్కడ దవాసాజ్ లేకపోతే బన్సారీ షాప్ అని చెప్తారు. ఎక్కడైతే డ్రై ఫ్రూట్స్ అవన్నీ దొరుకుతాయి కదా, అక్కడ పోయి మీరు 50 గ్రామ్స్ అది తీసుకోండి. ఇంకా ఒక 10 లవంగాలు తీసుకోండి. లవంగాలు ఏవైతే ఉంటాయో అవి 10 తీసుకోండి. ఇంకా మీకు అక్కల కర్రె అంటే ఆఖర్ కర్ర అని కూడా చెప్తారు. ఇది నోట్ చేసుకోండి, వీడియోలో రాసుకోండి. ఈ 3 ఐటమ్స్, ఈ అక్కల కర్రె, ఆఖర్ కర్ర ఏదైతే ఉంటుందో అది ఒక 10 గ్రామ్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఆ ఆయిల్లో వీటిని లైట్ క్రష్ చేసి అందులో వేసేయండి. అందులో వేసేసిన తర్వాత దాన్ని బాయిల్ చేయండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వరకు బాయిల్ చేయండి దాన్ని. బాయిల్ చేసిన తర్వాత అది మీరు ఒక చన్ని లాంటిది ఏదైనా ఉంటుంది కదా, అంటే మీరు జల్లెడ చేయడానికి అలాంటిది, లేకపోతే బట్టతో అందులో వేసి మొత్తం అందులో ఆయిల్ మొత్తం రసం మొత్తం అందులో వేసేయండి. పైది భాగం మొత్తం తీసేయండి. తీసేసి అది బాటిల్ పెట్టండి. దీన్ని ఒక 1 వీక్ 10 డేస్ వరకు అట్లనే పెట్టండి. ఓపెన్ చేయకండి బాటిల్. దాని తర్వాత ఆ బాటిల్ ఓపెన్ చేయండి. ఒక రకమైన మస్తు అంటే మీకు మంచి సుగంధ లాగా అంటే వాసన వస్తుంది. ఇంకా అది మీరు అంగం పైన పెట్టి మసాజ్ చేస్తే డైలీ, మరీ అంత మసాజ్ చేయొద్దు. మళ్ళీ హస్తప్రయోగం చేయడం మొదలు పెడతారు మీరు. అలా కాకుండా జస్ట్ అక్కడ పెట్టేసిన తర్వాత ఆయిల్ మంచిగా జస్ట్ జెంటల్ మసాజ్ చేయండి. ఒకవేళ మీ పార్ట్నర్ సహకరిస్తే ఆమెతో పెట్టించండి. ఇంకా మంచిగా అక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది, అంగం గట్టిగా అవుతుంది, మంచిగా ఉంటుంది. సో ఈ మీరు ఎప్పుడైనా సరే ఆర్టిఫిషియల్ కెమికల్స్ వెంట వెళ్ళకండి. దీంతో మనము చూడండి, ఇప్పుడు లవంగా నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇందులో లవంగాతో మీకు ఒక రకమైన అనెస్థెటిక్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అక్కడ టైమింగ్ పెరుగుతుంది. మీ టైమింగ్ సెన్సిటివ్ పెనిస్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు దూరం అవుతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నేను యూజ్ చేస్తున్నాను అందరికీ. టైమింగ్ ఎవరిదైతే ఉందో, టైమింగ్ ఎక్కువ అవ్వడానికి తొందరగా అయిపోతుంది, మీరు పెట్టగానే అయిపోతుంది, అక్కడ పోయి యోని దగ్గర టచ్ అవ్వగానే వెళ్ళిపోతుందని చాలామంది క్వశ్చన్స్ వేస్తారు. ఇంకా కొంతమందికి ఫైమోసిస్ ప్రాబ్లం ఉంటుంది. ఇవి చూడండి, వినండి నా మాట, అంటే నేనేం చెప్తున్నాను. ఫైమోసిస్ అంటే స్కిన్ ఇట్లా బిగ్గర పడిపోతుంది, వెనక్కి వెళ్ళేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పోయి స్కిన్ కూడా కట్ చేయించేస్తారు. అంటే సర్కంసిషన్ చేయించేస్తారు.
చేయించిన తర్వాత ఇమ్మీడియేట్ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. శీఘ్రస్ఖలనం, తొందరగా అయిపోవడం. ఇంతకుముందు బాగుండే సార్, అది తీసిన తర్వాత ఉన్నది పోయింది అంటారు. అయితే వాళ్ళకు రీగెయిన్ చేయడానికి మళ్ళీ మన దగ్గర అంటే మీరు ఇంట్లో కూర్చోండి, అదే తయారు చేసుకోండి. ఇది తయారు చేసుకొని పెట్టుకోండి, చూడండి ఎలా అవుతుంది. ఇలాంటి 10,000 రెట్లు మెడిసిన్స్ వస్తాయి, అది వేరే విషయం. కానీ ఏంటంటే మీరు హెల్తీగా ఫస్ట్ ఇంట్లో ట్రై చేయండి. లేకపోతే మెడిసిన్స్ ఇంట్లో ట్రై చేసుకొని మీరు హెల్తీగా ఉంటే దా నాకంటే ఎక్కువగా అంటే హ్యాపీ ఎవరు ఉండరు. సో వ్యూవర్స్, మీ లై లింగం ఏదైతే ఉంటుందో, అంగం ఏదైతే ఉంటుందో దాన్ని గట్టిగా చేయడానికి, అక్కడ బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వడానికి, అది అక్కడ స్కిన్ మంచిగా అవ్వడానికి, ఫోల్డ్స్ ఏవైతే ఉంటాయో అది తక్కువ అవ్వడానికి ఈ ఆయిల్, ఈ తిలా అంటారు దీన్ని, ఇది ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఇది ఇంట్లోనే తయారు చేసి మీరు యూజ్ చేయండి. ఇది మీకు ఈజీలో కొంచెం ఎక్కువగా అమౌంట్ కూడా అవ్వదు, కొంచెం అమౌంట్లో అంటే తయారు కూడా అయిపోతుంది లో ప్రైస్లో. ఇది వాడండి. సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీకు అంగం లావు కూడా అవుద్ది, సెన్సిటివ్నెస్ పోతుంది అక్కడ. ఆ సెన్సిటివ్ పెయిన్స్ కొరకు ఇది ది బెస్ట్ మెడిసిన్. ఇది మరిన్ని అప్డేట్స్ కొరకు ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ, ట్రీట్మెంట్ కావాలనుకున్నా కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, టైమింగ్, కోరికలు రావట్లేదు, లో లిబిడో, ఇవన్నీ ఇలాంటి ఇబ్బందులు ఉంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది, మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్.